జిఎస్ఎఫ్ఐ స్వాగతం. నేను సునీల్ చంద్ర, ఎస్ఆర్ విద్యా సంస్థలో భూపాలపల్లి బ్రాంచ్ ప్రిన్సిపల్ గారు కృష్ణ చైతన్య గారితో ఉన్నాం. ఈరోజు మంచి కిడ్స్ స్పెషల్ కార్యక్రమం జరిగింది. దానికి సంబంధించి వారితో మనం మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే. కంగ్రాచులేషన్స్ అండి, మీ ప్రోగ్రామ్ సార్ నేను చూసినాం, బాగుంది. థ్యాంక్ యూ సార్. ఎడ్యుకేషన్లో కూడా నాకు చాలా ఇష్టం. అందరూ కిడ్స్ ప్రోగ్రామ్స్ అంటే ఎక్కువ లైక్ చేస్తాను. ఓకే, చెప్పండి సార్, మీ స్కూల్ ప్రత్యేకతలు, ఇవాళ ప్రోగ్రామ్ సంబంధించి అది ఏంటి దాని ఉద్దేశం? యాక్చువల్గా ఇవాళ ప్రోగ్రామ్ సంబంధించి యూకేజీ పిల్లలకి మనం గ్రాడ్యుయేషన్ డే అనేది కండక్ట్ చేశాము సార్. ప్రతి సంవత్సరం యూకేజీ పిల్లవాళ్ళు వాళ్ళ ప్రీ ప్రైమరీకి సంబంధించిన ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని ప్రైమరీకి ఎంటర్ అవుతారు. కాబట్టి వాళ్ళ విద్యా దశలలో ప్రీ ప్రైమరీ, ప్రైమరీ, హై స్కూల్ అనేటి పాఠశాల స్థాయిలో 3 డిఫరెంట్ కైండ్ ఆఫ్ విద్యా దశలు ఉంటాయి. కాబట్టి నర్సరీ ద్వారా మన పాఠశాలలో జాయిన్ అయిన పిల్లలు, సో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, సో 3 క్లాసెస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ప్రైమరీ తరగతిలోకి ఎంటర్ అయ్యే ముందు నేను కంప్లీట్ చేసుకున్న సందర్భంగా మనకు యూకేజీ పిల్లవాళ్ళకి గ్రాడ్యుయేషన్ డే, మనకు మామూలు యూనివర్సిటీ పిల్లవాళ్ళకైతే డిగ్రీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఎవరికైతే వాళ్ళకి ఎట్లయితే మనం గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేట్ చేస్తామో బీటెక్ వాళ్ళకి కానీ విద్యా డిగ్రీ వాళ్ళకి కానీ, సో ఇది కూడా వాళ్ళకు ఒక మెమరీ లాగా ఉంటది జీవితంలో. రేపు వచ్చిన తర్వాత ఎక్కడైనా కూడా వాళ్ళొక ప్రీ ప్రైమరీ స్థాయిలోనే మేము ఒక గ్రాడ్యుయేషన్ లాగా చేసుకున్నాం, సర్టిఫికేట్ తీసుకున్నాం, వాళ్ళకి అటైర్మెంట్ కానీ ఆ సర్టిఫికేట్ కానీ ఉంటుంది, వాళ్ళకు గుర్తులాగా ఉండిపోతుంది వాళ్ళకు అనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం యూకేజీ కంప్లీట్ అయిన పిల్లలకి మనం ఇది కండక్ట్ చేస్తాం అన్నట్టు. ఇట్లా ఇయర్లీ ఏముంటాయి సార్? అంటే గేమ్స్ అయినా, ఆ పాటలు, ఆటలు, డ్యాన్స్ అయినా? ఇప్పుడు మన ఎస్పెషల్ గా మా ఎస్ఆర్డిజి పాఠశాలలో పిల్లలకి అకాడమిక్స్ తో పాటుగా కరికులర్ యాక్టివిటీస్ కూడా అదే స్థాయిలో మనం ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే మనకి అకాడమిక్స్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో పిల్లలకి సంబంధించి సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు, చిన్న పిల్లలకు సంబంధించి యాక్టివిటీస్ కావచ్చు, పెద్ద పిల్లలకి గేమ్స్, ఈవెంట్స్ కానీ ఏదైనా కూడా దాదాపు ప్రతి ఫెస్టివల్ ని మనకి పిల్లలకు దానికి సంబంధించిన ముఖ్య ఉద్దేశం ఏంటి, మనం ఆ ఫెస్టివల్ ని ఎందుకు జరుపుకుంటాము. సపోజ్ దీపావళి కావచ్చు, దసరానే కావచ్చు, బతుకమ్మ, రీసెంట్ గా మనం లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి ఇది బోనాల ఫెస్టివల్ కూడా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. స్కూల్లో బోనాలకు సంబంధించి కూడా ప్రతి విద్యా సంవత్సరం మనకు ముందుగా స్టార్ట్ అయ్యేది బోనాల సెలబ్రేషన్. తెలంగాణ సంస్కృతి పిల్లలకు తెలియజేయాలన్న ఉద్దేశంతో కంపల్సరీ బోనాల పండుగను కూడా మనం పెద్ద మొత్తంలో జరుపుతాం. ఏదైనా హిందూ పండుగలు కావచ్చు, ఈవెన్ రంజాన్ అయినా, క్రిస్మస్ అయినా, ఏదైనా అన్ని రిలీజియన్స్ కి, ఎందుకంటే పిల్లలు మన దగ్గర అన్ని రిలీజియన్స్ వాళ్ళు ఉంటారు, అందరూ ఇంపార్టెంటే మనకి. కాబట్టి ఏంటంటే ప్రతి రిలీజియన్ కి సంబంధించిన మేజర్ ఫెస్టివల్స్ ఏదైనా కూడా మనం కంపల్సరీ వాళ్ళకు తెలియాలన్న ఉద్దేశంతో ప్రతిదాన్ని మనం ఒక ఈవెంట్ లాగా కండక్ట్ చేస్తాం. సార్ ఈవెంట్స్ నేను చూశాను, ఇవాళ జరిగిన ప్రోగ్రామ్ మీద అలా పర్ఫార్మెన్స్ అంతా సూపర్ ఉంది. దానికి స్పెషల్ ట్రైనర్ ఎవరైనా పెట్టి చేయించారా? మీ ఫ్యాకల్టీ అట్లా స్టాఫ్ నేర్పిస్తారా? మామూలుగా మన దగ్గర అకాడమిక్స్ తో పాటు మిగతా ప్రతి వారం 3 రోజులు కరాటే క్లాస్ ప్రైమరీ పిల్లవాళ్ళకైనా, ప్రీ ప్రైమరీ పిల్లవాళ్ళకైనా ప్రతి వారం 3 డేస్ మనము డాన్సెస్ క్లాస్ కండక్ట్ చేస్తాం. ఖచ్చితంగా వీళ్ళకి సంబంధించి పిల్లవారికి శిక్షణ కార్యక్రమం అనేది ఉంటుంది. సో ప్రోగ్రామ్ కి సంబంధించి మనకు ముఖ్యంగా ఈవెంట్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి మనకు దాదాపు 1 వారం రోజుల ముందు నుంచే పిల్లవాళ్ళని ట్రైనర్ చేయడం, వాళ్ళకి రిహార్సల్స్ కండక్ట్ చేయడం ఉంటుంది. దాంతో పాటు ఎవరైతే పిల్లలు పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళ క్లాస్ టీచర్స్ వాళ్ళ మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వాళ్ళని ట్రైనర్ చేయడం. ఇప్పుడు మీరు ఇంతకుముందు చూసినట్టుగా మనం వాళ్ళ యూకేజీకి సంబంధించిన ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. సో యూకేజీ క్లాస్ టీచర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ముందుగా ఇనిషియేషన్ తీసుకొని పిల్లలను ప్రాక్టీస్ చేయించడం కానీ, వాళ్ళని ట్రైనర్ చేయడం కానీ అట్లాంటివి చేస్తారు. దాంతో పాటు సపోజ్ డాన్సెస్ ఉన్నాయి అనుకున్నప్పుడు ముందుగా డాన్స్ టీచర్ వాళ్ళకి స్టెప్స్ ఏవైనా కొరియోగ్రఫీ చేయడం అనేది, వన్స్ ఒకసారి కొరియోగ్రఫీ అయిపోయింది అంటే అప్పటి నుంచి వాళ్ళని మళ్ళీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే ముందు వరకు వాళ్ళ క్లాస్ టీచర్స్ కానీ, మిగతా టీచర్స్ కానీ వాళ్ళని సపరేట్ గా ట్రైన్అప్ చేయడము, రిహార్సల్స్ చేయడము, ప్రతి ఒక్కరి ఇన్వాల్వ్మెంట్ అనేది. అంటే అది ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ప్రీ ప్రైమరీ యాక్టివిటీ అయినప్పటికీ కూడా అందులో ప్రైమరీ, ప్రీ ప్రైమరీ, హై స్కూల్ అందరి స్టాఫ్ సహకారంతో ఫ్యామిలీ అదే సార్. మనకు డాక్టరేట్ పట్టా ఇచ్చేటప్పుడు కానీ, కాన్వికేషన్ అప్పుడు కానీ అట్లా ఆ డ్రెస్ కోడ్ ఎట్లా ఉంటుందో, వాళ్ళకి బుడ్డ బచ్చ పట్టి చిన్న పిల్లలు వాళ్ళని కూడా అట్లా చూస్తుంటే పేరెంట్స్ ఫీలింగ్ ఎట్లా ఉంటుంది? యాజ్ ఏ టీచర్ గా, ఇండైరెక్ట్ ఫాదర్ గా దీన్ని ఎట్లా మీరు ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఎవ్రీ ఇయర్? అదే ఇప్పుడు మనకి మామూలుగా అంటే
ఒక యూనివర్సిటీ స్థాయి విద్యార్థికి కానీ లేదంటే ఒక బీటెక్ అట్లాంటివి చదివిన విద్యార్థికి కానీ వాళ్ళ 4 సంవత్సరాలు 3 సంవత్సరాల విద్య అయిపోయిన తర్వాత ఈ రోజు నార్మల్ అంటే పెద్ద పెద్ద యూనివర్సిటీలు తప్పితే నార్మల్ చిన్న చిన్న కాలేజీలో ఇట్లాంటి గ్రాడ్యుయేషన్ సెరమనీస్ అట్లాంటివి చెయ్యరు. సో కాబట్టి ఏంటంటే మన దగ్గర ఒక ప్రీ ప్రైమరీ కంప్లీట్ అయిపోయిన విద్యార్థికి మనం అది వేసి ఒక పెద్ద యూనివర్సిటీ కంప్లీట్ అయిన స్టూడెంట్ లాగా మనం అది అంటామని సో వేషధారణ అదంతా చేసి వాళ్ళకు ఒక సర్టిఫికేట్ లాగా ఎప్పుడైతే మనం ఇస్తామో అది పేరెంట్ కైనా అంటే ఎవరికైనా ఒక పేరెంట్ గా అది ఒక చెప్పలేని అనుభూతి, ఒక మంచి అనుభూతి వాళ్ళకి. వాళ్ళ ఫొటోస్ తీసుకోవడమైనా పిల్లలకైనా పేరెంట్స్ కైనా అది ఒక మంచి అనుభూతి లాగా ఉంటుంది. దాంతో పాటు ఒక టీచర్ గా మాకు కూడా అది అంటే చూసుకోవడానికి ఒక అనుభూతిని కలగజేస్తుంది. వాళ్ళ ఎప్పుడంటే వాళ్ళ ఎంజాయ్మెంట్, పేరెంట్ సాటిస్ఫాక్షన్ కావచ్చు, లేదంటే మేము ఆ పిల్లల ఫేసెస్ చూసిన తర్వాత వాళ్ళ హ్యాపీనెస్, పేరెంట్స్ హ్యాపీనెస్ చూసిన తర్వాత మాకు కూడా ఒక రకమైనటువంటి హ్యాపీనెస్ అనేది వస్తుంది, సంతోషం. ఇవాళ ఉదయం 8 గంటల నుంచి ఇప్పటి వరకు కార్యక్రమం ఉదయం 11 గంటలకు స్టార్ట్ అయిందండి ప్రోగ్రామ్. 11 గంటలకు స్టార్ట్ అయితే దాదాపు ఒక 4-5 గంటల పాటు ఇప్పుడు ఇంతకుముందు 3:30-4 గంటల వరకు ప్రోగ్రామ్ అనేది జరిగింది. అంటే వాళ్ళ చిన్న పిల్లలు అయినప్పటికీ సో వాళ్ళకి సంబంధించిన డాన్సెస్ ప్రోగ్రామ్స్ కావచ్చు, స్పీచెస్ కావచ్చు, అవన్నీ అంటే మనం ట్రైనర్స్ డాన్సెస్ లో ప్రాక్టీస్ చేయించాము. దాదాపు ఒక 10-15 మంది పిల్లల వరకు స్పీచెస్ కూడా వాళ్ళ అంటే వాళ్ళకు వచ్చిన వాళ్ళు ఎంతవరకు అయితే మాట్లాడగలుగుతారో వాళ్ళ స్థాయిలో వాళ్ళని ట్రైనప్ చేసి ఒక స్టేజ్ ఫియర్. దీనివల్ల ఏంటంటే ఎవరైతే చిన్నపిల్లలు కొద్దిగా స్టేజ్ ఫియర్ లాగా ఉంటారో వాళ్ళకి ఆ స్టేజ్ ఫియర్ పోతుంది. ఫ్యూచర్ లో ఇప్పుడు వాళ్ళు ప్రైమరీ స్థాయికి కానీ హై స్కూల్ స్థాయికి కానీ వెళ్ళిన తర్వాత ఆ స్టేజ్ ఫియర్ లాంటిది అనేది లేకపోతే ఎక్కడైనా వాళ్ళు ఏదైనా సపోజ్ ఇట్లాంటి కార్యక్రమాలు అటెండ్ అయినప్పుడు ఈజీగా ఎట్లాంటి ఫియర్ లేకుండా మాట్లాడగలరు, అటెండ్ చేయగలరు. ఒక చిన్న మనవి సార్, అంటే తెలుసుకుంటున్నా మన భూపాలపల్లిలో ఇప్పుడు పిల్లలకు ఇన్ని రకాల ప్రోగ్రామ్స్ చేస్తా ఉన్నాం. 26 జనవరి అయినా లేకపోతే చిల్డ్రన్స్ డే అయినా, ఈ మధ్యలో బతుకమ్మ తెలంగాణ వచ్చిన వాటితో పాటు నాటకాలు, నాటికలు, డ్రామాస్, స్వీట్స్ ఇవి కూడా స్పెషల్ గా ఇయర్లీ 1-2 times వేసే డిజైనింగ్ ఏమన్నా భూపాలపల్లి విద్యా సంస్థలు వస్తే బాగుండేది ఒకటి ఉంది సార్. రెండోది పర్టికులర్ గా ఒక 1.5 hour గ్రౌండ్ తీసుకెళ్ళి అది స్కూల్ టైంలోనే క్రికెట్ కానీ ఫుట్బాల్ కానీ అంటే ఇంటర్నేషనల్ గేమ్స్ ఉంటాయి కదా, ఇది మన సంస్థ ఇంకోటి ఇలాంటి మార్పు కోసం ఏమన్నా ప్రయత్నాలు చేసే సంస్థ ఉంటే బాగుండని మేము తప్పకుండా చేస్తున్నాం సార్. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఏదైతే నాటకాలు అట్లాంటివి కొద్ది చేస్తే బాగుందని అన్నారు. లాస్ట్ పోయిన సంవత్సరము ఇదే మార్చి ఆ టైంలో యుఫోరియా అని చెప్పేసి మేము ఒక సాంస్కృతిక కార్యక్రమం చేసినాము. దాదాపు ఒక 2 days. దాని పేరు యుఫోరియా అని చెప్పేసి దాదాపు అంటే ఇప్పుడు ఇలా ప్రైమరీ పిల్లలను మాత్రమే కాకుండా అన్ని తరగతులు నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు టోటల్ గా జస్ట్ లైక్ ఒక మినీ యాన్యువల్ డే లాగా యుఫోరియా అని చెప్పేసి ఒక 2 days కార్యక్రమం చేసినాం. అప్పుడు 2 days 2 రోజులు కంటిన్యూస్ గా కార్యక్రమం కనిపించినాము. అందులో మీరు అన్నట్టు ఏదైతే నాటకాలని మీరు అన్నారో దానికి సంబంధించి మా పిల్లలు రామాయణ నాటకం వేశారు. వెరీ గుడ్. రామాయణ నాటకం అంటే రాముడు పుట్టినప్పటి నుంచి అడవులకు వెళ్ళి మళ్ళా తిరిగి అక్కడ ఇది రావణుతో యుద్ధం చేసి స్వయంవరం అయ్యేంత వరకు కూడా అన్ని దాదాపు బాలకాండం నుంచి మళ్ళా అయోధ్య కాండము, పట్టాభిషేకం వరకు మళ్ళీ తిరిగి పట్టాభిషేకం చేసేంత వరకు ఒక 20 నుంచి ఒక 25 నిమిషాల నాటకాన్ని పిల్లలు దాదాపు అందరూ పార్టిసిపేట్ అంటే అందరూ యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసి దాన్ని చేశాము. దానికి తల్లిదండ్రుల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. దాదాపు ఒక 25 నిమిషాల నాటకం సపోర్ట్ చేస్తారు. అది దానికి బాగా అంటే వాళ్ళ తల్లిదండ్రుల నుంచి అయినా చూసే వాళ్ళ నుంచి అయినా కూడా మంచి ప్రశంసలు వచ్చినాయి అప్పుడు. అది దాంతో పాటు ఈవెన్ రైతు కష్టాలకు సంబంధించి కూడా ఒక చిన్న నాటకం ఇస్తున్నాం. అదే అంటే రైతులు వాళ్ళ కష్టం ఎలా ఉంటది, వాళ్ళు పంట పండియడంలో కానీ దాన్ని అమ్ముకోవడంలో కానీ, వర్షాలు పడకపోతే వాళ్ళు ఎదుర్కొనే ప్రాబ్లమ్స్ కానీ, అకాల వర్షాలు వచ్చినప్పుడు వాళ్ళు తీసుకునే అంటే వాళ్ళు పడే కష్టాలు కానీ, ఎంత అంటే ఒక రైతు ఒక పంటను పండించడానికి ఎంత కష్టపడతాడు, దాన్ని విత్తు నాటినప్పటి నుంచి మళ్ళీ పంట చేతికి వరకు ఎంత కష్టపడతాడు అనే దాని మీద కూడా ఒక 10-20 నిమిషాల నాటిక కండక్ట్ చేస్తున్నాం. దీనివల్ల పిల్లవాడికి సమాజంలో ఏం జరుగుతుంది అనే దానికి అవును మా ఉద్దేశమే అదే అన్నట్టు. అంటే ఒక్క చదువు ఒకటే కాకుండా పిల్లవానికి ఆల్రౌండ్ డెవలప్మెంట్, ఓవరాల్ డెవలప్మెంట్ అనేది కంపల్సరీ చేయాలి అన్ని రంగాలలో. ఇప్పుడు మనకి ఈవెన్ గవర్నమెంట్ చెప్పేసి ప్యాటర్న్ ప్రకారం కూడా కేవలం మనకి చదువు ఒక అకాడమిక్స్ అనే కాకుండా అన్ని రంగాల్లో బయట సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, డిఫరెంట్ రాజకీయ రంగం కావచ్చు, ఏదైనా కూడా
దానికి ఒకసారి మన స్కూల్ నుంచి పిల్లవాడు బయటికి వెళ్ళాడు అన్నప్పుడు ఒక్క చదువు మాత్రమే కాకుండా అన్ని రంగాలు ఓవరాల్ డెవలప్మెంట్, స్పోర్ట్స్ లో కావచ్చు, ఈవెంట్స్ లో కావచ్చు, యాక్టివిటీస్ లో కావచ్చు, డాన్సెస్, నాటకాలు ఏదైనా కూడా అంటే పిల్లవారికి ఉన్న ఆసక్తి, వాళ్ళకి ఇంట్రెస్ట్ ను బట్టి వాళ్ళకి మనం అవకాశాలు కల్పిస్తాము. దాంతో పాటు అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి ట్రై చేస్తాం. సార్ మీరు చక్కటి కార్యక్రమాలు చేశారు. నేను ఏదైతే స్వయంగా చూశాను, 1.5 hours చూశాను. పేరెంట్స్ అంటే ఇంప్రెస్ అవ్వడము, పిల్లలు ఇది స్కూల్ కాకుండా ఒక వాళ్ళ బంధువులలో లేకపోతే మంచి ఒక టూరిస్ట్ ప్లేస్ అండ్ కమ్యూనిటీ ప్లేస్ ఓవరాల్ గా జాయిన్ ఇచ్చే కమ్యూనిటీ ప్లేస్ గా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యే మూమెంట్ చూసాము. చూసే అవకాశం మాకు ఇచ్చినందుకు పరోక్షంగా ధన్యవాదాలు. మీ విద్యా సంస్థ నుంచి పిల్లలకు, తల్లిదండ్రులకు మరింత మంచి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలని, ఎడ్యుకేషన్, ట్రెడిషన్, ఫ్యూచర్ ఈ మూడింటి కలగలిపి మీ సంస్థ ద్వారా భూపాలపల్లి వారికి సేవలు అందించాలని మీరు మన ఫైనల్ గా జిఎస్ సర్టిఫికేట్ ద్వారా మనం చెప్పచ్చు. పేరెంట్స్ కోట భూపాలపల్లి వాళ్ళ కోసం మా వద్ద అంటే మా ఎస్ఆర్ విద్యా సంస్థల్లో ముఖ్యంగా మేము తీసుకునేది ప్రణాళిక ఏంటంటే పిల్లలకి కేవలం అకాడమిక్స్ కి మేము చదువు పట్ల వాళ్ళకు ఎంత ఇంపార్టెన్స్ చూపెట్టి వాళ్ళకి అకాడమిక్స్ పరంగా ఎంతైతే మేము శ్రద్ధ తీసుకొని ర్యాంక్స్ పరంగా కావచ్చు, మార్కుల పరంగా కావచ్చు, పిల్లవానికి చదువు పరంగా కావచ్చు ఎంత శ్రద్ధ అయితే చూపిస్తామో అంతే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు, యాక్టివిటీస్ వాళ్ళకి అంటే వాళ్ళ చదువుకు సంబంధించిందైనా లేదంటే మిగతా కోకరికులర్ యాక్టివిటీస్ అయినా అంతే లెవెల్లో సేమ్ ఇంపార్టెన్స్ ఇస్తాము. దాంతోపాటు పిల్లల అన్ని రంగాల్లో సర్వతోముఖాభివృద్ధికి తోడ్పాటు అందించేలా మాకు విద్యా కార్యక్రమాలు కావచ్చు, మా అకాడమిక్ క్యాలెండర్ కావచ్చు, మా ప్రణాళిక ఏదైనా విద్యా ప్రణాళిక కావచ్చు, అన్ని రంగాలలో పిల్లవాడు అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో మా ఎస్ఆర్ విద్యా సంస్థలు శ్రీ వరదారెడ్డి గారి నేతృత్వంలో దాదాపు 280 విద్యా సంస్థలు అటు తెలంగాణలో కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, అటు కర్ణాటకలో కావచ్చు, 3 రాష్ట్రాలలో విద్యా సేవలను అందిస్తున్నాము. సో ఏ పిల్లవాడైనా వాళ్ళ ఇంట్రెస్ట్ను బట్టి చదువులో ఉన్న పిల్ల చదువులో అయినా లేదంటే స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళకు స్పోర్ట్స్లో అయినా మిగతా యాక్టివిటీస్లో ఉన్న వాళ్ళకు అంటే విద్యతో పాటు వారి ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళకి సరైన అవకాశాలు కల్పించి వాళ్ళు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా ఒక రకమైనటువంటి విద్యా ప్రణాళికను మేము రూపొందించి దాన్ని అదే విధంగా ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ఇప్పటి వరకు ఆచరించినాము, ఇక ముందు కూడా ఆచరిస్తాము. ఇది నేటి సమాచారం. జిఎస్ సర్టిఫై గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఎడ్యుకేషన్ మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుంది. ట్రెడిషన్, ఎడ్యుకేషన్ అండ్ ఆనెస్టీ ఈ 3 విషయాల మీద జిఎస్ సర్టిఫై ఎప్పటికప్పుడు విలువైన సమాచారాన్ని ప్రజల కోసం అందిస్తుంది, ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం మొత్తం. ఇది నా జిల్లా భూపాలపల్లి జయశంకర్ జిల్లా. ఇక్కడ ఉన్న విలువైన సమాచారాన్ని ప్రతిదీ కూడా మీకు యూజ్ అయ్యే విధంగా ఓన్లీ మెయిన్ కంటెంట్ మాత్రమే, ప్రధానమైన అంశాలు మాత్రం చూపిస్తుంది. ఇది నేటి అంశం. ఈరోజు భూపాలపల్లి అంటే ఎస్ఆర్ విద్యా సంస్థలు భూపాలపల్లి బ్రాంచ్ ప్రిన్సిపల్ గారు కృష్ణ చైతన్య గారితో విలువైన సమాచారాన్ని మనము తీసుకొని వికరించడం జరిగింది. నేను చూస్తూనే ఉండండి భూపాలపల్లి GS 85. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.